అంటే లోపలికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ బెడ్రూమ్లోకి వెళ్తావా లేదంటే పూజ గదిలో తిరుగుతావు? అన్నీ నెంగుతుండే సార్, అంతే పోగానే అన్ని చూస్తుంటే ఫస్ట్ పోగానే అవన్నీ చూస్తుంటే దేవుని గుళ్ళు అవన్నీ చూస్తుంటే మొత్తం ఏడుంటే బీరువా తాళాలు ఎక్కువ ఎక్కడ దొరుకుతుంటాయి? ఎందుకంటే అక్కడ నా సెల్ఫులలో బట్టల కింద అక్కడ పెడుతురు, పైన ఎక్కడన్నా కింద దేవుని కాడ పెడుతురు. అట్లా రాకుంటే విడిచిపెట్టేస్తారు, నేనైతే రాకుండా తాళం రాకుండా. ఎక్కువ డబ్బులు ఏ ఇంట్లో దొరికాయి? మేడిపల్లిలో దొరికినాయి సార్. ఎంత? 70,000 దాకా దొరికినాయి అంతే. 10 తులాలు బంగారం దొరికింది అంతే. ఏం చేసావు ఆ డబ్బులు తీసుకుని? డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకున్నాను సార్ అంతే, అక్కడికి తిరిగాను. అప్పుడు పెళ్ళి అయిందా? పెళ్ళి అయింది సార్ అప్పటికి. దాని తర్వాత రాత్రులు మరి పోలీసులు పెట్రోలింగ్ ఉంటుంది కదా? ఉంటారు సార్. మరి ఎలాగ మీకు దొరకదు? ఎప్పుడు దొరకలేదు? వాళ్ళకి ఎప్పుడు కనిపించలేదు సార్, నేనైతే కనిపించలే. పోగానే అంటే ఇప్పుడు 12 కాగానే వేరే ఇంట్లో కూర్చుంటాడు పోయేటి, బయట రోడ్డు తిరగద్దని చెప్పి బయట కొత్త ఇండ్లు కడతారు కదా బస్తీలలో, అక్కడ పోయి కూర్చుంటుంటే పోయి ఎవరు ఉంటారని చెప్పి అందులో కూర్చుంటుంటారు 1 గంట వరకు. 5 గంటల వరకు అక్కడనే కూర్చొని చేసుకునే పని అక్కడ చేసుకుని 5 గంటలకు బయటకు వెళ్తుంటే నైట్ పూట రాకుండా బయటకు. అంటే పని అయిపోయిన తర్వాత ఇంకా రోడ్డు మీద రాకుండా అంతా లేస్తారు కదా పాలు, అప్పుడు లేచి బయటకు వస్తుంటే. ఎందుకు అప్పుడు ఎందుకు రావు? ఎవరైనా అదే పెట్రోలింగ్ పోలీసులు వస్తాయి పట్టుకుంటారని రాకుంటే అట్లా చేస్తుంటే. అంటే ముందు వెళ్ళి తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి సొత్తు దొరికితే రావు, అక్కడే దగ్గరలో దొరికిపోయి అక్కడ ఉంటుండే ఇక అంతే. 5 తర్వాత వస్తుంటే ఇక 5 వస్తే ఎవరు ఉండరని చెప్పి వెళ్ళిపోతుంది ఇక నడుచుకుంటా. ఈ బంగారం అంతా ఎవరికి ఇచ్చేవాడు? అంటే ఈ మారోడలు దాంట్లో తెలియకుండా ఎవరు ఉంటారు అలా గిరిపెడుతుంటే అంతే. 2 తులాలు గిరిపెడుతుంటే 10-20 వేలు తీసుకుంటుంటే దాని తర్వాత పొలు దొరికితే మొత్తం బంగారం ఇచ్చేస్తుంది వాళ్ళకు. 1-2 అంతే ఖర్చు పెట్టుకుంటూ అంతే, ఎక్కడైతే పెట్టుకోవాలి ఇంతవరకు ఎవరైతే. అంటే వాళ్ళ ఇంట్లో దొంగతనానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు కష్టపడిన డబ్బులు తీసుకొచ్చిన బాధ అనిపించలేదా? అంటే అనిపిస్తుంది కానీ చేయక తప్పలేదు అనిపిస్తుంది అంతే. అంటే చేయక తప్పదు అంటే ఇప్పుడు వేరే పనులు ఉన్నాయి కదా, చాలా చేసుకోవచ్చు కదా. ఎవరన్నా దొంగని ఎవరు పని చేయరని చెప్పి అట్లా చేసి ముందు పెట్టినంతే. నువ్వు దొంగ నీకు ఎవరు పని ఇస్తారని చెప్పి అట్లా అంటారని చెప్పి చేసేవాడు వాళ్ళు వేసినంతే. మరి దొంగతనం చేసిన విషయం ఇంట్లో వాళ్ళకి తెలుసా? ఫస్ట్ తెలియదు, తర్వాత మెల్లగా తెలిసింది అంతే. జైలుకి వచ్చిన తర్వాత తెలిసింది, జైలుకి వచ్చిన తర్వాత తెలిసింది. ఎలా దొరికా ఫస్ట్ టైం జైలుకి? వెళ్ళదంటే ఇప్పుడు పట్టుకుని అంత రెడ్ హ్యాండ్గా దొరికినా సార్ అంతే. పట్టుకుని అంటే ఇట్లా చేస్తుంటేనే ఏరియాలో సికింద్రాబాద్లో పట్టుకోగానే అక్కడ పట్టుకొని కొట్టి పంపించారు అంతే. జైలుకి పంపించారు. జైలు పోయినాక దోస్తులు పోయి బయటకు వచ్చి వాళ్ళే కూడా వచ్చి ఒక పెద్దగా చేసిన. పోలీస్ స్టేషన్ ఇంటరాక్షన్ ఎలా జరిగేది? బాగానే కొట్టారు సార్. చెప్తే కొట్టకపోతే చెప్పకుండా కొడుతురు, చేయకుండా కానీ చెప్తుంటే చేయకుండా చెప్తుంటే ఇక అట్లా వేరే పేరు చెప్తుంటే ఇక చేయకుండా కానీ అట్లా. జైల్లో సార్ ఇక జైల్లో మంచిగా మారండి అని చెప్పి చెప్పారు. ఇక మారుతుంది సార్ అని చెప్పి ఏదైనా ఓట్లు పెట్టంటే సార్ సూపరింటెండెంట్ సార్. జైల్లోకి వెళ్ళావు, జైల్లో కొంతకాలం మళ్ళీ బయటకు వచ్చావు కదా, వచ్చి మళ్ళీ దొంగతనం చేసావా? చేయలేదు సార్, అప్పుడు చేసినండి, ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు కాదు అప్పుడు చేసా సార్. వచ్చి బయటకు వచ్చిపోతుంది 6 నెలలు 3 నెలలు ఉండి వస్తుంటే కేసు అయిపోయాక బయటకు వచ్చి మళ్ళీ చేస్తుంటే. ఎక్కడెక్కడ చేసావు? సిగ్గిరాదు, అమర్పేట అక్కడనే. ఇక్కడ ఎందుకు ఆ ప్రాంతాలు ఎందుకు ఎంచుకున్నావు? అక్కడ తెలుసు కాబట్టి తెలుసు, ఏరియా తెలుసు కాబట్టి ఎక్కడ పోయినా అక్కడ తెలుసు. ఇక్కడ తెలియదు అని ఏంటి తెలిసిన గల్లీలే కదా సార్, తెలియని గల్లీలో పోతే మళ్ళీ ఆగబడుతుంది చెప్పి అక్కడ ఉంటుండే. అట్లా అక్కడనే అవుతుండే, ఒక రాజేంద్ర సైడు అక్కడ అవుతుంది. అంటే ఇప్పుడు దొంగతనం చేసి ఇంట్లోకి వెళ్ళినప్పుడు తాళాలు మెత్తల కింద ఉంటాయా? మెత్తల కింద ఏం సామాన్లు ఉండవు సార్. ఏదైనా సెల్ఫ్లలో ఏదైనా బట్టల కింద ఇది కిచెన్లో కానీ అక్కడికే పెడుతురు, ఒక ఉప్పు డబ్బులు అక్కడికే పెడుతురు తాళాలు. బీరో కింద ఇక్కడ కింద ఉంటారు, అక్కడ సైడ్లో పెడతారు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch